సారంగపాణి జాతకం. ఇంతకు ఈ మూవీలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఉమామహేశ్వర ఉగ్రరూపస్య రిలీజ్ అయినప్పుడు దర్శి గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? మాకు రామోజీ ఫిలిం సిటీలో వి హ్యాడ్ అ బిగ్ స్కెడ్యూల్ అన్నమాట. రకరకాల టాస్క్లు, ఫిష్ మార్కెట్ లో ఫిషెస్ అమ్ముతున్నట్టు అని. సారంగపాణి జాతకం ఈ మూవీకి అండ్ వేరే టైప్ ఆఫ్ కామెడీ మూవీస్ కి ద డిఫరెన్స్ ఏమనుకోవచ్చు? జనాలు కూడా కోరుకుంటున్నారు మంచి ఫన్ సినిమాలు చూడాలి. వీకంటూ ఒక బ్రేక్ తీసుకొని వచ్చిన డాన్సింగ్ పాయింట్ కానీ లేదా సాంగ్ కానీ ఏదనుకోవచ్చు? సర్ప్రైజింగ్లీ బాహుబలి సినిమాలో అసలు యాక్చువల్గా ఒక డాన్సర్ డాక్టర్ అయ్యారు, ఓకే, 2 స్క్రాప్స్ వరకు ఓకే, బట్ కమింగ్ టు ద మరి హీరోయిన్, సో ఇలా ఇలా ఏంటి ఇంకా ఎన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు? అంటే ఒకే పని నాకు అలా చేయడం నాకు బోర్ కొడుతుందండి నిజంగా. తెలుగు అమ్మాయిలకి ఎక్కువగా ఆపర్చునిటీస్ రావు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ అనుకోవచ్చా? చాలా మంది టాలెంటెడ్ యాక్ట్రెసెస్ ఉన్నారు తెలుగులో కూడా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో మన తెలుగు తెరకి పరిచయమైన తర్వాత మరి ఎన్నో మూవీస్ కూడా చేసుకుంటూ ఇప్పుడైతే సారంగపాణి జాతకం, ఆ జాతకానికి సంబంధించి నాది కూడా ఒక పార్ట్ ఉందని చెప్పేసి మరి ఇప్పుడు వచ్చేస్తుంది. మరి ఆ మూవీ హీరోయిన్ రూప, ఇప్పుడు రూప మనతో పాటు ఉంది. అసలు ఆ జాతకంలో ఏమన్నా లెక్కలు బొక్కలు ఇంకేమైనా ఉన్నాయా అడిగి తెలుసుకుందాం. రూప, హాయ్ చాణక్య. ఎలా ఉన్నారు రూప? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మూవీస్కి రాకముందు నుంచే మీరు మంచి ఫేమస్ ఒక డాన్సర్గా, అండ్ డాన్సర్ మరి డాక్టర్గా టర్న్ అయిందని చెప్పేసి అందరూ అనుకుంటూ టీవీలో కూడా చూసాం మేము ఇది. దెన్ లేటర్ హీరోయిన్ అయిపోయారు. ఈ జర్నీ ఎలా ఉంది? ఇట్స్ బ్యూటిఫుల్. వెనక్కి తిరిగి చూసుకుంటే లైక్ చిన్న చిన్న స్టెప్స్తో, బేబీ స్టెప్స్తో ఈరోజు ఇక్కడ దాకా రావడం, ఇట్ ఫీల్స్ హ్యాపీ. చాలా అంటే మరింత వర్క్ చేయాలి లైఫ్లో అని ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఓకే, ఇంకా వర్క్ చేయాలంటే ఏం చేయాలని, లైక్ అంటే ఏ గోల్ని సెట్ చేసుకున్నారు ఏంటనుకోవచ్చు? అంటే లైక్ ఆల్వేస్ ఒక మెట్టు ఎదగాలని ఉంటుంది కదా దేనిలో అయినా కూడా. సో అట్లాగా లైక్ బీట్ సినిమా, బీట్ మై స్టడీస్ ఆర్ ఎనీథింగ్, లైక్ ఎక్సెల్ అవ్వాలని ఉంటుంది కదా. అండ్ మచ్ మోర్ ఇంకా లార్జర్ సినిమా మేబీ, ఇంకా మీ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసేలాగా, సో దట్ జనాలకి నేను ఏం చేయగలను అనేది ఇంకా అందంగా పోర్ట్రే చేసే విధంగా అట్లా. ఓకే, సారంగపాణి జాతకం. ఇంతకు ఈ మూవీలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇంతకు మిమ్మల్ని ఎలా క్యాచ్ చేశారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు? సార్ యాక్చువల్లీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ అండి ఇంద్రగంటి సార్. ఐ థింక్ హీ ఈజ్ లైక్ ఎట్లా అంటే ఆయన క్యారెక్టర్స్కి, ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇన్నర్ బ్యూటీ కూడా ఉంటుంది, నాట్ ఓన్లీ ద అవుటర్ బ్యూటీ. హీ షోస్ లైక్ వాళ్ళని ఏమని చెప్పాలంటే వాళ్ళకు ఒక ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలుగా చూపిస్తారు. ఇట్స్ నాట్ లైక్ బ్రెయిన్లెస్గా ఏదో క్యూట్ క్యూట్ స్టఫ్ చేసుకుంటూ అట్లా అట్లా తిరుగుతున్న క్యారెక్టర్స్ ఉండవు. సో అది నాకు చాలా నచ్చుతుంది ఆయన సినిమాలో. మెయిన్గా అయితే హీరోయిన్కి కూడా ఒక బలమైన క్యారెక్టరైజేషన్ అనేది కూడా ఉంటుంది, స్టోరీ బలమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చుతుంది సినిమాలో. హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ అండి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య రిలీజ్ అయినప్పుడు సార్ యాక్చువల్లీ ట్వీట్ చేశారు అప్పుడు సినిమా చాలా నచ్చింది అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ గర్ల్ డిడ్ అ గ్రేట్ జాబ్ అని చెప్పి నన్ను మెన్షన్ చేశారనమాట. సో నాకు అప్పుడు ఐ లైక్ చాలా ఎగ్జైటింగ్ మూమెంట్ నాకు అది. అంటే మీరు గొప్ప అంటే అడోర్ చేసి మీరు అలా చూసే ఒక పర్సన్ నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం అనేది ఇట్స్ స్పెషల్ థింగ్ కదా. సో అప్పుడు నేను సార్ని థ్యాంక్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని థ్యాంక్ చేశాను. అప్పుడు లైక్ ఏదైనా ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే డెఫినెట్లీ వర్క్ చేద్దాం అన్నట్టుగా చెప్పారు సార్. నేను పర్సనల్గా లోపల ఏమనుకున్నానంటే అలా మామూలుగా అంటారు కదా అందరూ, ఓకే అలా అన్నారు, థ్యాంక్ యూ సార్ నేను అనుకున్నా. నాట్ అంటే సీరియస్లీ ఆయన నన్ను మైండ్లో పెట్టుకున్నారన్న విషయం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సారంగపాణి జాతకంకి వచ్చేసరికి నాకు ఒక రోజు కాల్ వచ్చింది సార్ నుంచి, రూపా ఇలాగా ప్రియదర్శి ఇలాగా ఒక ఫిలిం కామెడీ ఎంటర్టైనర్ వీఆర్ ప్లానింగ్, సో వుడ్ యు బి ఓకే ఇలాగ స్టోరీ వినడానికి, లైక్ స్టోరీ వినడానికి కనుక వుడ్ యు బి ఓకే చేద్దామా అని.
ఏం సార్ అడుగుతున్నారు, వుడ్ యూ బి ఓకే ఏంటి సార్, రెక్కలు కట్టుకొని వస్తానే ఆ రోజు నైట్ మీరు నిద్రపోలేదేమో. అవును అంటది కదా. ప్రాబ్లీ అంటే నేను షాక్లో ఉండిపోయాను, ఫోన్ చేసి నన్ను వుడ్ యూ బి ఓకే అంటారేంటి ఆయన సినిమా చేయడానికి అని. రియలీ అది షాకింగ్ మూమెంటే నాకు. సో యా, సో ఆఫ్టర్ దట్ ఫిలిం ఆయన అంటే హీ టోల్డ్ మీ ఆల్సో లైక్ ఖచ్చితంగా అంటే కాస్ట్ చేయాలి ఆయన ఫిలిమ్స్లో అని. మేబీ మైథిలి క్యారెక్టర్కి ఆయన హీ కుడ్ సీ మీ ఇన్ దట్ క్యారెక్టర్, రిలేట్ చేసుకోగలిగారు, రూప అయితే చేయగలదు అని. సో అట్లాగా ఈ సినిమాలోకి మనం ఎంటర్ అయిపోయాను అనమాట. ఓకే. అండ్ ప్రీవియస్గా మీరు చేసిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో కొంచెం మోడర్న్గా కనిపించినట్టు అనిపిస్తుంది. అవునా? అంతేనా? ఓకే అనుకుంటా. ఇంకా నేను సినిమా చూడలేదు కాబట్టి చెప్పొచ్చు. అవును అవును. సో అది ఎలా అనిపించింది? అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ బికాజ్ తను అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ చుడిదార్లు వేసుకుని తిరగడానికి అట్లా కాదు తను. షీఈ్ అ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ షీఈ్ మేనేజర్ ఇన్ అ షోరూమ్ వర్క్ చేస్తున్న, అంటే హయ్యర్ పొజిషన్లో ఉంది తను. తన క్లోదింగ్ సాఫిస్టికేటెడ్గా ఉంటుంది, అంటే చాలా ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్, దట్ టు వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అంటే మంచి పెద్ద ఫ్యామిలీ నుంచే వచ్చింది, మంచి కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్, తన ఇల్లు అది మంచి హైఫై ఫ్యామిలీ నుంచే వచ్చింది కదా. సో తనకి తగ్గట్టే తన డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉంటుంది కదా, లైక్ ఆ బాసీ స్టైల్ని క్యారీ చేసేందుకు ఒక బాసీ లేడీ కదా. సో అది క్యారీ అయ్యేందుకే మోస్ట్లీ కార్డ్ సెట్స్ అట్లాంటివి ఉంటుంది అండ్ మచ్ మోర్ స్టైలిష్ వేలో ఉంటుంది. బట్ ఏ స్టైలిష్గా ఏ మోడర్న్ వేర్ వేసినా తన డ్రెస్సింగ్ సెన్స్ ఎప్పుడు ఆ ఎలిగెన్స్ ఎక్కడ మిస్ అవ్వదు. యా, అట్లనే అది ప్లాన్ చేశారనమాట. కానీ ఒక డిఫరెంట్ రూపాన్ని చూసినట్టు అనిపిస్తుంది ఈ మూవీలో. ఓ రియలీ? యా, అంటే ప్రీవియస్ మూవీస్తో అండ్ ఈ మూవీస్లో రూపాలో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అంటే బాసీ కైండ్ ఆఫ్ లుక్స్ అనేది కూడా ఉన్నాయా అనేది బాగా పరిచయం చేశారు ఇంద్రగంటి గారు. అండ్ అలాగే దర్శి గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఆయన ఫుల్ ఒక పటాక్లా ఉంటారు. ఏంటంటే ఏదైనా నోట్లోంచి ఏదైనా ఒక డైలాగ్ వస్తుందంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పంచ్, కానీ ఒక అందరికీ నవ్విచ్చే టైప్లో ఉంటారు. మరి ఆయనతో పోటీ పడి యాక్ట్ చేశారా, లేకపోతే ఎనీ ట్రబుల్ హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీథింగ్? నో నో నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెప్పాలి, దర్శి ఈజ్ లైక్ వెరీ ఏమని చెప్తారంటే, ఫస్ట్ ఒక యాక్టర్ కంఫర్టబుల్ ఉన్నారా అతనితో చేస్తున్నప్పుడు, భయపడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న సీక్వెన్స్ ఉందా, ఇదిగో రూపాయి ఇలా చేస్తుంటాను, ఇస్ దిస్ ఓకే, ఇట్లాగా నేను ఇంప్రూవైజ్ చేశాను అని అంత కంఫర్ట్ జోన్ ఇస్తారు చేసే యాక్టర్కి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పినట్టు ఫుల్ ఫన్ ఉంటుంది, అంటే హోల్ సెట్ అలా ఉంది. లైక్ వెన్నెల్ కిషోర్ గారు కానీ, వైవా హర్ష గారు కానీ, శ్రీనివాస్ అవసరాల గారు కానీ, మాకు రామోజీ ఫిలిం సిటీలో వి హ్యాడ్ అ బిగ్ స్కెడ్యూల్ అన్నమాట. మొత్తం యాక్టర్స్ అందరూ ఒక 40 యాక్టర్స్ ఉంటారేమో, సీనియర్ యాక్టర్స్ అందరం మేము ఒక చైర్, రౌండ్ టేబుల్ చైర్, పెద్ద చైర్, పెద్ద రౌండ్ అనమాట, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా పెట్టుకొని అందరూ ఫుల్ బాతాకాని నడుస్తూ ఉండేది అన్నమాట. షూట్లోనా లేకపోతే ఎట్లా? అంటే జరుగుతున్నప్పుడు గ్యాప్స్ లో మనకి గ్యాప్ వస్తుంది కదా, సో ఎవరి క్యారవాన్స్ లోకి వాళ్ళు అలా వెళ్ళిపోయేవాళ్ళు కాదు. అక్కడే ఉంటది, బోర్ కొడుతుందని ఇక్కడ ఏదో ఫ్యామిలీ పిక్నిక్ లాగా అందరూ అక్కడ కూర్చొని, నరేష్ గారు అయితే వాళ్ళ హోమ్ ఫుడ్ పంపించేవాళ్ళు, ఫిల్టర్ కాఫీస్ పంపిస్తుండే వాళ్ళు, కిషోర్ గారు యూస్ టు సెండ్ షుగర్ లెస్ ఐస్ క్రీమ్ సంథింగ్ అట్లాగా, అలా అందరూ షేర్ చేసుకుని లిటరలీ ఒక పిక్నిక్ వైబ్ ఉండేది. అండ్ అందరూ స్పాంటేనియస్ గా ఫుల్ ఏమని చెప్పాలి, కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్ వాళ్ళంతా. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంచులు పడిపోతూనే ఉంటాయి మాట్లాడుతుంటే. సో ఐ థింక్ యా, హోల్ సెట్ వాజ్ కంప్లీట్లీ ఫన్నీ. అండ్ దర్శి ఐ లైక్డ్ హిజ్, ఐ మీన్ లైక్ పెళ్లి చూపులు ఒక చిన్న డైలాగ్తోనే వైరల్ అయిపోయింది తన టైమింగ్ అనేది, అంత నచ్చేసింది ఆడియన్స్కి. బట్ నాకు బలగంలో ఐ వాజ్ అమేజ్డ్, ఒక డిఫరెంట్ యాక్టర్ని చూసాము దర్శిలో. సో నాకు చాలా నచ్చింది బలగం సినిమా. తర్వాత తను స్క్రిప్ట్ చాయిసెస్, సేవ్ ది టైగర్స్ అని చేశారు. ఐ థింక్ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు సేవ్ ది టైగర్స్కి. సో అలాగా ఈ స్లోలీ చూసింగ్ రైట్ ఫిలిమ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. మల్లేశం చాలా బాగుంటుంది సినిమా మళ్ళీ. అలాగా తను రెండు కమర్షియల్ సినిమా అండ్ ఆర్ట్ సినిమాని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి మంచి చాయిసెస్తో ముందుకు వెళ్తున్నారు కదా. సో అలాంటి ఒక యాక్టర్తో వెన్ యూ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్, మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు, సినిమా షార్ట్ ఇది గ్యారెంటీ అనే ఫీలింగ్ వస్తుంది అండ్ బాగుంటుంది కదా.
సో ఇప్పుడు ఆఫ్టర్ కరోనా చూసుకుంటే మూవీ ప్రేక్షకుల అభిరుచి మూవీస్ చూడడంలో కూడా కంప్లీట్ మారిపోయింది. సో దే ఆర్ లైకింగ్ ద ఆల్ కైండ్ ఆఫ్ సినిమాస్. ఏంటంటే జోక్ అంటే కామెడీ మూవీస్లో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఒక ప్యూర్ కామెడీ ఫిలిమ్స్ అనేది కూడా రావట్లేదు. సో మెయిన్గా సారంగపాణి జాతకం ఈ మూవీకి అండ్ వేరే టైప్ ఆఫ్ కామెడీ మూవీస్కి ద డిఫరెన్స్ ఏమనుకోవచ్చు? డిఫరెన్స్ ఫస్ట్ స్టోరీ డిఫరెన్స్. బా ఏం చెప్పారు తెలుసా అసలు. ఓకే సరే. విజయవాడలో అంతేనా? అంతే అంతే అంతే. ఓకే. సో సారంగపాణి ఇట్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. యాజ్ యూ సెడ్ కరోనా తర్వాత మనం చాలా కొన్ని అంటే చాలా తక్కువగా వచ్చే కామెడీ ఫిల్మ్స్ వచ్చినా కూడా వచ్చినవన్నీ కూడా ఆల్మోస్ట్ హిట్స్ అయ్యాయి. ఎందుకంటే జనాలు కూడా కోరుకుంటున్నారు మంచి ఫన్ సినిమాలు చూడాలి, కొంచెంసేపు ప్రశాంతంగా నవ్వుకొని ఎక్కువ బుర్రకి టెన్షన్ పెట్టకుండా లైక్ ఇది ఇది అయి ఉంటుందా ఇది అయి ఉంటుందా అని ఎక్కువ అంతంత ఆలోచించుకుంటా ప్రశాంతంగా సినిమా చూసేలాగా కోరుకుంటున్నారు. అట్లాగా I'm not saying we don't have a plot like that. Okay. Definitely they'll have their own speculations. But the thing is, అలాంటి ఒక ఫన్ కోరుకునే జనాలకి ఇది పర్ఫెక్ట్ ఫీస్ట్ లాంటిది అనమాట. మనం విందు భోజనం అంటారు కదా, అలాంటి సినిమా. ఫుల్ మీల్స్ తాళి పెట్టారని డిసైడ్ అయిపోయారు అనమాట. డెఫినెట్గా. ఓ నైస్. ఓకే. అండ్ ఒక డాన్సర్గా మీరైతే ఎన్నో ప్రదర్శనలు అనేది కూడా వచ్చారు. ఐ థింక్ ఐఎమ్ నాట్ రాంగ్ 200+. అది ఘంటసాల పవన్ కుమార్ గారి దగ్గర నేర్చుకొని ఎలా తెలుసు? ఏదో కొంచెం రీసెర్చ్ ఉంటుంది కదా, Okay. సో నేర్చుకున్నారు. సో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. మీకంటూ ఒక బ్రేక్ తీసుకొని వచ్చిన డాన్సింగ్ పాయింట్ కానీ లేదా సాంగ్ కానీ ఏదనుకోవచ్చు? బ్రేక్ తీసుకొచ్చిన సాంగ్ అంటే అందరికీ రూప అని తెలియడానికి గల రీజన్ అయిన సాంగ్ ఒకటి ఉంటుంది కదా. ఓ అట్లా అంటారా? అది నేను సర్ప్రైజింగ్లీ బాహుబలి సినిమాలో కవర్ సాంగ్ చేశాను టైటిల్ సాంగ్కి. ఇక్కడ విజయవాడలో మేము సరదాగా ఏదో షూట్ చేసాం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రీచ్ అవుతుందని. ఎంత రీచ్ అయిందంటే నాకు మన బాహుబలికి సౌండ్ డిజైనర్ కళ్యాణి మాలిక్ గారు నాకు ఆ టైంలో టెక్స్ట్ చేశారు, లైక్ ఇది బాహుబలి ఈ టీంకి చూపిస్తాము, లైక్ చాలా బాగా చేశారు రూపా అని చెప్పి ఆయన ప్రైజ్ చేశారు ఆ టైంలో. నాకు అది ఫ్రమ్ అ గర్ల్ ఫ్రమ్ నోవేర్ విజయవాడ నుంచి వచ్చిన ఒక అమ్మాయికి ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ నాకు. అండ్ చాలా మీమ్ పేజెస్ వాళ్ళు కూడా షేర్ చేసి అండ్ ఇట్ వెంట్ వైరల్ సింప్లీ టు సే. సో అది జరిగిన తర్వాత నుంచి నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ రావడం, అంటే మిగిలిన ముందు వీడియోస్ అన్నిటికీ దే హ్యావ్ హిట్ ద మీడియా ప్రాపర్లీ. అంటే లైక్ ఎలా చెప్పాలి, వాటన్నిటికీ ప్రాపర్ వ్యూవర్షిప్ వచ్చింది. ముందు వీడియోస్ వెళ్ళి చూశారు ఈ అమ్మాయి ఏం చేసింది ముందు అని చూసినప్పుడు అరే బాగా చేస్తుంది కదా అని ఫీల్ అయ్యే వాళ్ళు, ఎక్స్ప్రెషన్స్ అవి బాగున్నాయని అలాగా షార్ట్ ఫిల్మ్స్లోకి ఎంటర్ అయ్యి అట్లా అట్లా అట్లా. అండ్ సర్ప్రైజింగ్లీ నేను ఇచ్చిన డెబ్యూ ఫిల్మ్ ఏ బాహుబలి కవర్ సాంగ్ చేశానో అదే ఆర్కా మీడియా ద్వారా నేను లాంచ్ చేశాను. అదే అంటే కోఇన్సిడెన్స్, షీర్ కోఇన్సిడెన్స్. ఓకే. అలాగే ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అసలు యాక్చువల్గా ఒక డాన్సర్ డాక్టర్ అయ్యారు, ఓకే, 2 స్క్రాప్స్ వరకు ఓకే, బట్ కమింగ్ టు ద మరి హీరోయిన్, సో ఇలా ఏంటి ఇంకా ఎన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు మీరు? తెలియదండి, చూడాలి, ఇంకా చూడాలి. ఇట్స్ అంటే ఇట్స్ ఆల్వేస్ ఫన్. నాకు బోర్ అంటే ఒకే పని నాకు అలా చేయడం నాకు బోర్ కొడుతుందండి నిజంగా. అంటే ఈవెన్ అందరూ అంటున్నారు నేను అలా డాక్టర్గా నేను అదే కన్సల్టేషన్ రూమ్లో కూర్చోనా నెక్స్ట్ అని కూడా నేను అనలేను, నాకు బోర్ కొట్టేస్తుంది. అంటే ఐ మీన్ నాకు లైఫ్లో దేర్ షుడ్ బి సమ్ లైఫ్ ఇన్ మై లైఫ్. ఓకే, నేను ఏదైనా కొత్తగా చేయాలి, కొత్తగా ప్రతి దానికోసం కొత్తగా నేర్చుకోవాలని ఉంటుంది నాకు. నేను ఇప్పుడు రీసెంట్గా కలరీ ఆర్ట్ ఉంటుంది కదా, కలరీ యుద్ధం అంటారు కదా, అది నేర్చుకుంటున్నాను రీసెంట్, కలరీ పట్టు. సో ఆ క్లాసెస్ జాయిన్ అయ్యా. నాకు ఎప్పుడు అలా కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇంకేదైనా స్విమ్మింగ్ జాయిన్ అయ్యాను. సో అట్లా ఏదైనా న్యూగా చేయాలని ఉంటుంది. సేమ్ బోరింగ్ రొటీన్ అదే జిమ్లో అదే ఇన్సైడ్ రూమ్స్లో అదే థ్రెడ్మిల్స్ అట్లా నచ్చదనమాట. సో అలా చేయడం వల్ల ఇంకా కొత్తగా ఏం చేస్తానో నాకు కూడా తెలియదు మరి. ఓకే. అండ్ ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ అనేది కూడా ఎలా గ్రాప్ చేశారు? అంటే అప్పటికి మీరు ఆర్టిస్ట్ అవ్వాలని ఉండిందా, లేకపోతే యాక్సిడెంటల్గా మీరు ఒక హీరోయిన్ అయిపోయారు? అది కాస్టింగ్ కాల్ రిలీజ్ చేశారండి. తెలుగు అమ్మాయి కావాలి విత్ సమ్ ఎక్స్ప్రెసివ్ ఐస్, డాన్స్ చేసి ఉండాలి, యాక్టింగ్ స్కిల్స్ అని సమ్ ఫీచర్స్ రాసి కాస్టింగ్ కాల్ రిలీజ్ చేశారు.
అప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ఫార్వర్డ్ చేశారు, ఏ చూడు ఇవన్నీ నీకే సింక్ అవుతున్నాయి బాగా, అండ్ డస్కీ స్కిన్ ఉండాలని కూడా మెన్షన్ చేశారు. ఏ చూడు అవన్నీ నీకు సింక్ అవుతున్నాయి బాగా, ఒకసారి పంపించు ప్రొఫైల్ అని ర్యాండమ్గా. నేను నవ్వొస్తుంది. ఇంట్లో ఫొటోస్ ఉంటాయి కదా, 2-3 కాస్ట్యూమ్స్లో ఇంట్లో ఫోటోలు తీయించుకొని మా మమ్మీ చేత ఫోన్లో ఫొటోస్ తీయించుకొని అవి మెయిల్ చేశాను నేను. అండ్ ఒక ఆడిషన్ టేప్ మెయిల్ చేశాను, నా డాన్స్ వీడియోస్ లింక్స్. అంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ వెంకటేష్ మహాగారు లాంటి డైరెక్టర్స్తో నేను ఫస్ట్ ఫిలింలో చేశానని. సో అంటే కాస్టింగ్ కాల్లో ఆయన అవి షార్ట్ లిస్ట్ చేసి నన్ను యూ హవ్ బీన్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. సర్ప్రైజింగ్. నేను అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు దాంట్లో 3 యాక్టర్స్ ఉంటారని చెప్పి మెయిల్లో ఉంటుంది అనమాట కాస్టింగ్ కాల్లో. సరే ఏదో ఒక 3 యాక్టర్స్లో ఒక యాక్టర్కైనా అయి ఉంటుందిలే, సరే వెళ్దామని చెప్పి ఐ వెన్ దేర్. ఆడిషన్ అంతా అయిపోయింది. తీసుకెళ్ళి ఎక్కడో సందు చివర టీ స్టాల్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళి లైక్ నేనేమనుకున్నా అంటే ఫోటోలు తీస్తారు కదా, ఏమైనా ఫొటోస్ అక్కడ పార్క్ లాంటి ఏరియా, అది కొంచెం పార్క్ ఏరియా లాగా అలా ఉందన్నమాట, స్పేస్లో చేసాము. సో అలా పార్క్ ఏరియాలో ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏమైనా పిక్చర్స్ తీయడానికి తీసుకెళ్తున్నారేమో అనుకున్నా. మార్నింగ్ నుంచి 1 full day ఆడిషన్ జరిగింది నాకు. రకరకాల టాస్క్లు, ఫిష్ మార్కెట్లో ఫిషెస్ అమ్ముతున్నట్టు అమ్ము అని. అంటే లైవ్ గా మీకు ఆడిషన్ అయితే చేశారు లైవ్ లొకేషన్స్ లో? నో, ఇది హ్యాపెండ్ ఇన్ ద రూమ్, సీ స్పేస్ లో జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడికో తీసుకెళ్లారు. సో నేను ఇంకేదైనా పిక్చర్ సెషన్ అనుకుంటే ఒక టీ కొట్ లాంటిది ఉంటుంది, అక్కడ అందరూ టీ తాగుతుంటారు. ఆ ఏరియాకి తీసుకెళ్ళి నా చేతిలో ఒక ఏదైనా స్పీకర్, బ్లూటూత్ స్పీకర్ పెట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి డాన్స్ చేయి అని అడిగారు అనమాట. నాకు అంటే నాకేం అర్థం కాల. సో ఐ వాజ్ ఎంబారెస్డ్. అండ్ అక్కడికి వెళ్ళి నేను డాన్స్ చేయడం మొదలు పెట్టాక టీ తాగా ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో ఉంటారు కదా కొంతమంది, ర్యాండమ్గా వచ్చి అక్కడికి వచ్చి డాన్స్ చేస్తారు. సో ఆ బ్యాచ్ అని అనుకున్నారో, కొంతమంది ఆ టీ తాపేసి కొంతమంది వింతగా చూశారు. ఇంకేమో అదేం పట్టించుకోకుండా మనం చేసి వచ్చేసాం అనమాట. ఐ థింక్ ఆ ఫన్నీ క్లిప్స్ అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, టీమ్ దగ్గర. ఫ్లాష్ మాప్ చేసి వచ్చారు. అది నాకు తర్వాత తెలిసింది ఈ సినిమా రీమేక్. సో అలా ఫ్లాష్ మాప్ నేను ఎంతవరకు అంత పెద్ద క్రౌడ్ ముందు చేయగలను అనేది టెస్ట్ చేయడానికి అలా చేశారని. సో దట్స్ హౌ ఐ గాట్ ఇంటు దట్ ఫిల్మ్ అండి. డస్కీ స్కిన్ గురించి మాట్లాడారు కదా. సో చాలా మంది అందం అంటే ఓన్లీ ఫెయిర్ స్కిన్ అని కొంతమంది పర్సెప్షన్లో కూడా, అంటే డస్కీ స్కిన్ ఉన్న అమ్మాయిలు కూడా అందంగా ఉంటారు. అందం అనేది స్కిన్ కలర్ని బట్టే అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? అంటే దేర్ ఆర్ సక్సెస్ఫుల్ యాక్ట్రెసెస్ డస్కీగా ఉండి కూడా ఎక్సెల్ అయిన చాలామంది యాక్టర్స్. అండ్ నేను పర్సనల్గా నాకు ఒక హెల్దీ స్కిన్ అని ప్రిఫర్ చేస్తా. వాట్ ఎవర్ ద స్కిన్ టోన్ ఈస్, మీ స్కిన్ ఎప్పుడు హెల్దీగా, మీరు ఇన్సైడ్ ఎప్పుడు హ్యాపీగా ఉన్నారనుకోండి, అది మీ స్కిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీ స్కిన్ చామ్ అయి షైన్ అవుతుంది. అది ఇంపార్టెంట్ రాదర్ దాన్ మీరు ఫేర్గా ఉండి లోపలంతా బాధ పడుతూ పేల్ స్కిన్తో ఉండే కన్నా హ్యాపీగా ఉండండి, హైడ్రేట్ చేసుకోండి మీ స్కిన్ అని అయితే చెప్పగలను. అండ్ ఐ డోంట్ థింక్ సో బీయింగ్ డస్కీ ఈజ్ అ ప్రాబ్లం, అది ఒక ప్రాబ్లం అని. సో యా అట్లా. ఓకే, ఇంతకు జాతకాలు మీరు నమ్ముతారా? నేనా? నాకు అంటే కరెక్ట్గా చెప్తే నమ్ముతాను. కరెక్ట్గా చెప్తున్నారా లేదా? కరెక్ట్గా అంటే ఐ మీన్ నాకు మంచిగా, అంటే నాకు పాజిటివ్గా, మీరు ఒక కారణ జన్మరాలు, నీ జాతకం లక్షల్లో ఒకళ్ళకు ఉంటుంది, అలాంటివైనా చెప్తే. కోట్లలో వద్దా? లక్షలు పెట్టుకుందాంలేండి. లక్షల్లో అనుకుందాం. ఓకే, మరి కోట్లు అంటే అత్యాశ అవుతుంది. ఓకే, అలా చెప్తే నమ్ముతాను. ఇంకా నెక్స్ట్ అంతా అమ్మ ఎంత శనియే ఇది అన్నారనుకోండి, అక్కడి నుంచి నేను నమ్మను. ఓకే, అట్లా. యూజువల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారంటే ఆ జాతకాలను నమ్మడం కానీ, డైలీ మరి హారోస్కోప్ ఎలా ఉందా ఏంటి అనేది చూసుకునే సందర్భాలు ఉంటాయి. మీరు కూడా అలా చూసుకునే ఉంటారు? జాతకాలు అంటే హారోస్కోప్ చూసేవాళ్ళం అప్పుడప్పుడు, అంటే డైలీ అదే పని మీద పెట్టుకొని చూడండి, అప్పుడప్పుడు హారోస్కోప్ చూస్తాను. అదే చెప్తున్నాగా, ఈరోజు డే అద్దరిపోతుంది అన్నారు అనుకోండి, మంచి ఆనందంతో వెళ్ళిపోతుంది. ఈరోజు డే సరిగ్గా ఉండదు మీకు, జాగ్రత్త అన్నారు అనుకోండి, ఎందుకు ఉండదు, ఇప్పుడు చేసి చూపిస్తా చూడు, అవతలకి పడే పేపర్ అవతలకి పడేసి లైక్ మచ్ మోర్ ఎనర్జీతో ముందుకెళ్తా. ఓకే, మరి నిజం చేయకూడదు అని. మరి సారంగపాణి జాతకం ఎలా ఉండబోతుంది? మీరు వచ్చి అన్న అల్లకల్లోలం చేయబోతున్నారా, ఎవరన్నా మర్డర్ చేయించబోతున్నారా ఏంటి? అల్లకల్లోలంలో తీసుకెళ్లి పడేశారండి మమ్మల్ని. నిన్న ఇంద్రగంటి గారితో మాట్లాడేటప్పుడు చెప్పారనమాట, నార్మల్గా ఉన్న పాండ్లో జస్ట్ ఒక రాయి వేస్తే ఎలాంటి వేవ్ ఎట్లా వస్తుందో, సో అలాగే ఉండబోతుంది అని చెప్పేసి. అబ్బా, కరెక్ట్గా చెప్పారు. ప్రశాంతంగా ఉన్న మా జీవితాలన్నిట్లో
ఆయన కష్టంలో పడి మమ్మల్ని అందరినీ కష్టాల్లో పడేశారు. లైక్ దర్శీస్ క్యారెక్టర్ సారంగపాణి కష్టంలో పడి మమ్మల్ని అందరినీ దానిలోకి తీసుకొచ్చి మేము ఎటు వెళ్ళలేక ఇంకా సాగరాన్ని ఇదేలాగా చేశారు. ఓకే, ఇంతకు ఇదేరా లేదా? అది మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఓకే, అంటే ఈ జాతకం గురించి మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన మూవీస్లలో ఆ ఒక్కటి అడక్కు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఉంటుంది. జాతకం నమ్మి అబ్బా ఏం చేశారని చెప్పేసి అనిపిస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ షేడ్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీలో? షేడ్స్ అంటే ఒకటి మీరు జాతకాలు నమ్మే పాయింట్ ఒకటి ఇట్స్ అంటే ఆ సినిమాలో కూడా అలాగే జాతకాలను ఎక్కువగా పిచ్చిగా నమ్ముతారు హీరో. అదర్ దాన్ దట్ అంటే ఇక్కడ సినిమా జరిగే విధానం కానీ ఇవన్నీ అంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉంటుందని నేను అనుకోను. ఆ టోన్ ఆఫ్ ద ఫిలిం అంటే హ్యూమరస్ టోన్ ఉంది కదా ఆ కామెడీ ఫిలింలో, ఆ టోన్ అయితే క్యారీ అవుతుంది. బట్ ఐ కాన్ సే అది ఇది ఒక సెట్కి సంబంధించిన ఒకే సెక్టార్కి సంబంధించిన సినిమాలని నేను చెప్పలేను. ఓకే, సో డిఫరెన్స్ అయితే ఉండబోతుంది. డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది. ఓన్లీ దట్ ఇద్దరు అలాగ బిలీవ్ చేయడం అనేది ఒక కామన్ పాయింట్, బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. మరి తెలుగు అమ్మాయి ఇప్పుడైతే మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఇంకా నేనేం సైన్ చేయలేదండి ఎగ్జాక్ట్లీ, బట్ ఐఎమ్ హియరింగ్ టు ఫ్యూ స్క్రిప్ట్స్. బట్ అవి జరిగినప్పుడు చెప్తే బాగుంటుంది కదా. ఓకే, అంటే తెలుగు అమ్మాయిలకి ఎక్కువగా ఆపర్చునిటీస్ రావు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ అనుకోవచ్చా లేదనుకోవచ్చా? అంటే తెలియదు, అంటే మేబీ అది వాళ్ళ సినిమా యొక్క స్క్రిప్ట్ బట్టి డిపెండెంట్ కదండి. వాళ్ళ స్క్రిప్ట్కి అది ఆ పాత్ర సెట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కాస్ట్ చేస్తారు. ఇట్స్ అప్ టు దెమ్ అనేది నా ఫీలింగ్. బట్ కానీ పర్సనల్గా ఐ ఫీల్ కొంచెం ఫిలిం మేకర్స్ ఎక్కువ ఇంకా మలయాళం సినిమాలు ఓపెన్ చేస్తే నేను ఈవెన్ ఓటీటీలో అయినా దేంట్లో అయినా చాలా వాళ్ళ మలయాళం హీరోయిన్స్నే ఎక్కువ వాళ్ళు కాస్టింగ్ చేస్తారు, ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు అంటే నేను బ్యూటిఫుల్గా ఉంటారని నేను అస్సలు చెప్పట్లేదు, బట్ దే ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి కళ్ళు ఇలా ఉండాలి, ఫీచర్స్ ఇలా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి అలాంటివి పెట్టుకోరు. ఆ పాత్రకి ఎలాంటి అందం కావాలో అలాంటి అమ్మాయిని క్యాస్ట్ చేస్తారు వాళ్ళు. సో చాలా మంది మలయాళీ హీరోయిన్స్ ఉన్నారు, అండ్ అలాంటి ఒక తమిళ్లో కూడా చాలా మంది తమిళ్ హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి అంటే బిగ్గర్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నారు. సో అలాంటి ఒక ట్రెండ్ తెలుగులో కూడా వస్తే చాలా బాగుంటుంది అనేది ఫీల్ అవుతాను. చాలా మంది టాలెంటెడ్ యాక్ట్రెసెస్ ఉన్నారు తెలుగులో కూడా, అండ్ ఇంకా చాలా ఆస్పైరింగ్ ఇంకా రావాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కొంచెం ఒక మెనీ మోర్ గుడ్ స్క్రిప్ట్స్ వేర్ యూ కెన్ గెట్ లైక్ యాక్టింగ్ చేసేందుకు వాళ్ళకు కూడా స్కోప్ ఉన్న మంచి పాత్రలలో మీరు బిలీవ్ చేయగలిగితే ఫిలిం మేకర్స్ బాగుంటుంది అనేది నా ఫీలింగ్. మీ జాతకం బాగుంటుందిలేండి, ఎందుకంటే సారంగపాణి జాతకంలో పడ్డారుగా. థ్యాంక్ యూ. సో December 20th మూవీ రాబోతుంది. అందరినీ కూడా ఒక ఫన్లో ముంచి తేలిపోతున్నారు అనమాట. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా లైక్ 2.5 hours ఫుల్గా నవ్వుకొని స్ట్రెస్ ఫ్రీ అయ్యి కొన్ని పంచ్ లైన్స్ తీసుకొని మీరు వెళ్తారు. అండ్ మీ డే టు డే లైఫ్లో చాలా క్యారెక్టర్స్ని మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా సినిమాలో ఉంటుంది, అండ్ కనెక్ట్ అవుతారు కూడా. అరే ఈ క్యారెక్టర్ అచ్చు మన పక్కింటి వాడు ఉన్నాడు కదరా, అచ్చు ఇట్లానే ఉంటాడు రా, అరే నా ఫ్రెండ్ గాడు ఒకడు ఉన్నాడు కదరా, అచ్చు ఇలాగే చేసేవాడు రా అని ఆల్మోస్ట్ మీరు చాలా వరకు క్యారెక్టర్స్తో మీరు రిలేటబుల్గా ఉంటాయన్నమాట. సో మన డైలీ లైఫ్లో జరిగే క్యారెక్టర్స్ అన్ని మూవీలో చూపించబోతున్నారు. ఎగ్జాక్ట్లీ. నైస్ రూపా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండ్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మొత్తం ఏదైతే December 28th సారంగపాణి జాతకం మంచి ఫన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతుంది. థియేటర్లో కూడా చూసి ఎంజాయ్ చేసేద్దాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.